హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి డార్లింగ్ మూవీ అండి. స్టారింగ్ వచ్చేసి ప్రియదర్శి గారు అండ్ నబ్బా నటేష్ ఇండియా లీడ్ రోల్. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరోకి చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకొని ప్యారిస్ వెళ్ళాలనే ఎయిమ్ అయితే ఉంటుందండి. అది సక్సెస్ అయ్యిందా లేదా, అండ్ ఆ ఎయిమ్ ఎందుకు పెట్టుకున్నాడు అన్నది స్టోరీ అండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ చాలా డీసెంట్ అండి. ఒక్కసారి చూడొచ్చు. కానీ చాలా పెద్ద కానీ అండి. ఆ కానీ అంటే చూడాలంటే ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. అండ్ కామెడీ అందరికీ ఒకేలా వర్కౌట్ అవ్వదండి, ఇది నోట్. ఓకే. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నెగిటివ్సో పాజిటివ్సో మా రివ్యూ మీకు ఎలా అనిపించిందో చెప్తేనే కదండి మాకు అర్థమయ్యేది. అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్స్ని, అప్పుడే మమ్మల్ని మేము అప్డేట్ చేసుకోగలం. ఓకే. ఇంకా మూవీ విషయానికి వస్తే స్టార్టింగ్ మనకి రహారే సాంగ్తో స్టార్ట్ చేస్తారండి. ఆ పార్ట్ చూసి మంచి ఫీల్ గుడ్ మూవీ అనుకున్నా, కానీ అలా అవ్వలేదండి. మూవీ మొత్తం మనకి కామెడీ ట్రాక్లో తీసుకెళ్తారు. అండ్ ట్రైలర్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చూడకండి. ట్రైలర్లో ఏముందో అదే ఫస్ట్ హాఫ్ అండి, అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మూవీ అస్సలు ఎక్కలేదండి, సెట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్ ల్యాగ్లో ఉంటుంది అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ వల్లే అండి మూవీ డీసెంట్ అనిపించింది. అది కూడా కామెడీ కాదు, లైట్ ఎమోషనల్గా. మూవీలో కామెడీ అక్కడక్కడ అలా అనిపిస్తుంది అంతే అండి. అండ్ మూవీలో మిస్ అయ్యేది ఎమోషన్, దానివల్లే మూవీని ఫీల్ అవ్వలేమండి. అండ్ సీన్స్ లేవా, సిచ్యువేషన్స్ లేవా అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఏవీ అనిపించవు. అండ్ సెకండ్ హాఫ్లో మాత్రమే సినిమా చూడగలం. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం వెయిట్ చేస్తేనే సెకండ్ హాఫ్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం అండ్ ఎంజాయ్ చేసేది కూడా అండి. అండ్ ఒకవేళ ఫస్ట్ హాఫ్ కామెడీ ఎంజాయ్ చేయగలిగితే గుడ్ వాచబుల్ అవుద్దండి, లేదంటే డీసెంట్ యావరేజ్ వాచబుల్గానే మిగిలిపోద్ది. అండ్ పెర్ఫార్మెన్స్లో మనకి ప్రియదర్శి గారు, నబ్బా నటేష్ గారు చాలా బాగా చేశారండి. అండ్ వాళ్ళ వల్లే చూడగలం. అండ్ సాంగ్స్ కూడా అంతగా ఏమి అనిపించలేదు ఎక్సెప్ట్ ఫస్ట్ సాంగ్. అండ్ బీజిఎం కూడా బాగుంది. బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండి, డీసెంట్ సెకండ్ హాఫ్, ఏదో హర్రీగా అయిపోయి క్లైమాక్స్. అండ్ మూవీ ఎమోషనల్ మీద ఫోకస్ చేసి కామెడీ కొద్దిగా చూసుకొని ఉంటే చాలా మంచి మూవీ అయ్యేది, కానీ అలా అవ్వలే. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మూవీ డీసెంట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఫస్ట్ హాఫ్లో కామెడీ సెట్ అయితే మాత్రం సూపర్ మూవీ అనమాట. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 అనమాట. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ అయితే కాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.